అంటే లైక్ దాదాపు ఏ సాంగ్స్ కి చేశారు? ఎనీ రిజిస్టర్డ్ సాంగ్స్ ఏమైనా? చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలతో అందరితో చేశా. చిరంజీవి గారి ఏవేవి చేశారు? చిరంజీవి గారు మొన్న ఇది వాల్తేరు వీరయ్యలో సాంగ్ అండ్ రవితేజ గారికి బ్యాక్గ్రౌండ్ లో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా చేశా. అర్రే సాంగ్ ఏది వాల్తేరు వీరయ్యలో? పార్టీ. వేర్ ఇస్ ద పార్టీ సాంగ్? అర్రే వావ్. కనిపించారు ఎక్కడ? గ్రూప్ లో ఉంటాను. గ్రూప్ లో ఉంటారు, డాన్సర్ గా చేశారు అండ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు రవితేజ గారితో. వావ్ నైస్. అండ్ రవితేజ గారు అనగానే ఇంకొకటి కూడా గుర్తొచ్చింది నాకు. ఏంటిది? ఏ షూటింగ్ టైమ్ లో ఇది? పవర్. ఏంటి అంటే సాంగ్ టైమా? పవర్ ఓకే. ఇది పవర్ సినిమాకి ఒక ఆంజనేయుని గెటప్ ఒక ఇద్దరు డాన్సర్లు చేయాలి, ఇద్దరు ముగ్గురు. ఆ గెటప్ కి నాకేసారు అనమాట ఆంజనేయ సాంగ్ గెటప్. రవితేజ గారికి నాకు కొంచెం ఆ షాట్ లో ఉంటుంది, సాంగ్ షాట్ లో అదేదో డైలాగ్, సాంగ్ లో డైలాగ్ ఉంటుంది. రవితేజ గారు ఏదో చిన్న ఎటకారంగా చిన్న డైలాగ్ చెప్పేసి అంటాడు. తర్వాత అంతవరకు కట్. దాని తర్వాత డాన్సర్ కంటిన్యూ చేస్తున్నాను. సో రవితేజ గారు అంటే లైక్ ఎలా ఉండేవారు? ఆన్సర్స్ ఏమైనా మాటలు ఏమైనా ఉండేవా మీకు? అంటే లైక్ ఇప్పుడు ఇది చేశారు పవర్, ఆ తర్వాత వాల్తేరు వీరయ్య, ఏమైనా మాట్లాడటం, గుర్తుపట్టడం లాంటివి ఏమైనా కన్వర్సేషన్స్? ఫస్ట్ చెప్పవలసింది నిప్పు సినిమాకి డాన్సర్ వెళ్ళా, గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్. నిప్పు సినిమాకి అది పొలాచి బ్లాక్ పొలాల్లో ఒక సాంగ్ ఉంటుంది, ఓయ్ 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 కొంటేరే పిల్ల అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ డాన్సర్కి వెళ్ళాను. భాను మాస్టర్ అప్పటికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఆ సాంగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాస్టర్స్ మానిటర్ దగ్గర కూర్చున్న తర్వాత గ్యాప్స్ సెట్ చేస్తుంటారు కదా, జిమ్ క్యారీ రైట్ లెఫ్ట్ రా, ముందుకురా, వెనక్కెళ్ళు, అటు సైడ్ నుంచో పేరు పెట్టి జిమ్ క్యారీ అనగానే రవితేజ్ గారు ఒక్కసారి బ్యాక్ తిరిగి ఇక్కడ జిమ్ క్యారీ ఎవరు అని అన్నారు. సార్ నేనే సార్ అని. ఆయన పక్కనే ఉన్నా. నేనే సార్ అనగానే జిమ్ క్యారీగా ఈ పేరు ఎలా వచ్చింది నీకు అంటే ఓన్ నేమా అని అడిగారు. ఓన్ కాదు సార్, ఓన్ నేమ్ మహేష్. ఇది ఎలా వచ్చింది అంటే జిమ్ క్యారీ గారి లాగా ఇమిటేట్ చేయగలుగుతాను, అతనిలాగా యాక్ట్ అవునా ఒక నిమిషం షార్ట్ అయిపోయినతో మాట్లాడాలన్నా. చూపించారా? పిలిపించారు. పిలిపించి అసలు ఏంటి జిమ్ క్యారీ నీకు నేమ్ ఎలా వచ్చింది ఏంటని అడిగారు. సార్ నేను ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నాను జిమ్ క్యారీ గారిని. సో అలా ఒక ఆర్టిస్ట్ అన్నాక ఏదో ఒకటి సంథింగ్ చిన్న టాలెంట్ ఏదో ఒక డిఫరెంట్ ఉండాలని చెప్పేసి నేను అది నేర్చుకోవడం జరిగింది ఆయనలాగా చూస్తూ. అంటే అంత నేర్చుకోలేదు, ఏదో ఒక చిన్నగా అలా చేసుకుంటున్నా. అలా అది షూటింగ్ స్పాట్లో కూడా కొంతమందికి డాన్సర్లకి మాస్టర్స్కి లొకేషన్లో అట్లా చేసి చూపించడం వల్ల నేను ఒకసారి ఖాళీ కూర్చున్నప్పుడు నాలో నేను ఒక్కనే ఆయన మైండ్లో అనుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది నేను ఎక్స్ప్రెషన్ చేస్తుంటే డాన్సర్లు చూసి ఏంట్రా నీలో నువ్వే ఏదేదో చేస్తున్నావు, నువ్వు ఏదేదో మాట్లాడుకుంటున్నావు అని అంటే లేదరా ఒక క్యారెక్టర్ని నేను ఇది చేసుకుంటున్నాను. నాకు తెలియకుండా మాస్టర్లకి అందరికీ ఆ సాంగ్ ఏది ప్రతి సాంగ్ ఏ సాంగ్ చేసినా ఏ మాస్టర్తో వర్క్ చేసినా ఆ మాస్టర్కి దగ్గర తీసుకెళ్ళి మాస్టర్ వీళ్ళలో ఒక టాలెంట్ ఉంది, వీళ్ళలో అవునా చేసి చూపిరా అని ఆ స్పాట్లో అందరు ఉంటారు, హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ చేసా ఒక 1 minute ఎక్స్ప్రెషన్. కానీ నేను చేసేటప్పటికి లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాదు, వాయిస్ ఒక్కటే అది ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుంది కానీ కంటెంట్ మాత్రం అర్థమైపోద్ది. అట్లా చేస్తూ ఇలా వచ్చాను సార్ అంటే ఏదో ఒకసారి నా ముందు కూడా చేయంటారు రవితేజ గారు. సరే ఒక చిన్నగా 2-3 ఎక్స్ప్రెషన్ చేశాను. ఏంట్రా నువ్వు ఇలా చేసావు, నీకు విషయం చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అన్న. నేను కూడా జిమ్ క్యారీ ఫ్యాన్ రా అన్నాడు. ఖతర్నాక్ సినిమా చూసావా అన్నాడు. చూసాను సార్. కిక్ కూడా చూసాను సార్. అప్పుడప్పుడు కూడా నేను జిమ్ క్యారీ బాడీ లాంగ్వేజ్ ని కూడా కొన్ని అక్కడక్కడ యూజ్ చేస్తుంటాను, అది గమనించవలేదు అన్నాను. నాకు తెలుస్తారు ఆల్రెడీ అన్న. సో అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ సాంగ్స్ అన్నిటికీ మీరు చేశారు. ఎవరిదైనా మిస్ అయ్యారా? మన తెలుగు హీరోలతో ఆల్మోస్ట్ అందరి దగ్గర చేశాను. హిందీ హీరోస్ తో చెప్పుకుంటే జాన్ అబ్రహం తో నెక్స్ట్ అది ఎప్పుడో జరిగింది, ఆయనతో ఒకటేసారి చేసా ఒక సాంగ్ జాన్ అబ్రహం గారితో. ఆ తర్వాత తమిళ సినిమాలో సూర్య గారు, విక్రమ్ సింగం ఫస్ట్ ఓపెనింగ్ టైటిల్ సాంగ్ లో గ్రూప్ లో ఉంటా బాగా. అప్పుడు చిన్నగా అక్కడ చెన్నై వెళ్ళి చేయటం తక్కువ. అక్కడ సూర్య గారు కూడా చూసారా మీ జిమ్ క్యారీ? తెలీదు. ఇంకా
తమిళ్ మాస్టర్స్ కి అందరికి తెలుసు మళ్ళీ. సో అలాగే రవితేజ గారు నిప్పు సినిమా నుంచి క్లోజ్ అనమాట. ఎక్కడ ఆయన సినిమాలు ఇప్పటి వరకు నేను చేస్తుంటా, 20-30 సినిమాలు చేస్తుంటాను. నిప్పు కానించి స్టార్ట్ అవుతే అలా అక్కడక్కడక్కడక్కడ డాన్సర్ గానే ఓన్లీ. సో అంటే మీరు ఒక హీరో ఒక పాట చేసిన తర్వాత సో నాకు తెలిసి కొంతమంది హీరోస్ డాన్సర్స్ ని కూడా గుర్తుపెట్టుకుంటారు, కొంచెం క్లోజ్ గా మాట్లాడటం వల్ల. అలా మిమ్మల్ని స్టిల్ ఇప్పటికీ చూసిన గుర్తు పెట్టుకున్న హీరోస్ ఎవరెవరు ఉన్నారు? అంటే లైక్ ఓకే జిమ్ క్యారీ వచ్చాడు ఉన్నావా ఓకే కానీ అలా అలా అడిగేట. అవునవును, అల్లరి నరేష్ గారు, నైస్. తర్వాత నాని గారు. నానిగారితో ఏంటి ఏ సాంగ్స్? నాన్నగారితో నేను లోకల్ సినిమాకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ డాన్సర్ గా వెళ్ళాను. టైటిల్ ట్రాక్ వెళ్తున్నప్పుడు అక్కడ అలా అలా మాస్టర్ కూడా అందరు జిమ్ క్యారీ ఎవరు ఇక్కడ, ఆయన కూడా సేమ్ డైలాగ్ ఏదో ఒకసారి చేసి చూపించు అని చెప్పి ఆయన దగ్గర కూడా చేసి చూపించడం జరిగింది. బాగుంది, నా సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను డెఫినెట్ గా. ఓకే సార్ డన్. ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ కదా ఎప్పుడైనా చాలా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత దసరాకి వెళ్ళినప్పుడు దసరాలో సాంగే ప్రేమ రక్షిత్ మాస్టర్ సాంగ్. ఏది? ప్రేమ రక్షిత్ కొరియోగ్రాఫర్. ఓకే. దసరాలో బొగ్గులో డాన్సర్స్ పెట్టుకుని ధూమ్ ధామ్ సాంగ్. ఓకే ఓకే. ఆ సాంగ్ చేశాను. అప్పటికి గుర్తుపట్టలేకపోయారు. ఆ మసి బొగ్గు అంతా బాడీ మీద ఉండేసరికి గుర్తుపట్టలేదు. సరేలే ఇప్పుడు కలవటం అంత మంచిది కాదు, తర్వాత ఏదైనా సినిమా వస్తే కలుద్దాం అనుకుని ఆగున్నా. ఇప్పటివరకు చాలా గ్యాప్ వచ్చింది ఆయన కలవటం. నాన్నగారు గుర్తిస్తారు, నాగార్జున గారు. బిగ్ బాస్ లో ఏదైనా చేశారా మీరు? బిగ్ బాస్ లో ఏం చేయలేదు. ఓకే, బట్ బిగ్ బాస్ 5 కి ఏదో సమ్ ఫోటో ఒకటి ఉంది. ఉంది అప్పటికి యాక్చువల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని నాకు కూడా ఉంది, చెయ్యాలని. బట్ బిగ్ బాస్ 5 కి నేను వెళ్ళబోతున్నాను అది నా ఇన్ఫీలింగ్, నా ఊహ అంతే. సో వెళ్తే ఆ పోస్టర్ డిజైన్ చేసుకుందాం ఒకసారి అని చెప్పేసి నేను ఆ బ్లాక్ డ్రెస్ తో నాగార్జున గారు ఐ మీద ఇలా చేయబెట్టి ఉంది కదా, సో ఆయన నేను పక్కనే ఉండాలి, ఆ బిగ్ బాస్ లోకి నేను వెళ్తున్నాను అన్న ఫీల్ కోసం ఆ పోస్టర్ డిజైన్ చేసుకున్నా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్ 5 సీజన్ అని పోస్ట్ చేసి మన ఫేస్బుక్ ఇన్స్టాలో పోస్ట్ చేశా. ఫేస్బుక్ మెసెంజర్లు మొత్తం చదివితే అన్నా మీరు వెళ్తే బాగుంటది, మీరు వెళ్ళాలి, మీరు ఉండాలి. నేను కూడా అదే చెప్తున్నా, మీరు వెళ్తే చాలా 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 బాగుంటుంది.